కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలను. సింపుల్. ఒక కొమ్మ నరకాలంటే దేని చూడాలి? చెట్టును చూడాలి. ఈ చెట్టుకు ఒక పేరు పెడదాం, ఎలీషా చెట్టు. నా వెనకాలండి, గట్టి చెప్పండి, ఎలీషా చెట్టు. ఇప్పుడు దేవుడు అయ్యా ఈ పరిష్కారం ఎలా తీసుకురావాలంటే చెట్టును చూపించాడంట. వెంటనే అన్నాడు, ఆ చెట్టు చూడండి, ఒకసారి చూడండి, ఎలీషా చెట్టు చూద్దాం ఫస్ట్. ఈ చెట్టును చూపించి ఏమనంటే, వెళ్ళి ఈ చెట్టులో కొమ్మను నరికేసేయండి అన్నట. అయితే వాడు వెళ్ళి నరుక్కొచ్చాడు. అయితే ఆ దైవజనుడు వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా. ఇప్పుడు ఆ దైవజనుడు కొమ్మను నరికి ఎక్కడ వేసాడండి? నీళ్ళలో వేసాడు. ఇప్పుడు దేవుని సేవకునుగా ఈ పరిచయం నేను చేస్తాను, మిగతా పరిచయం మీరు చేయండి. కొమ్మను నరికి దేంట్లో వేస్తున్నట్ట? నీళ్ళు వేస్తున్నాడు. బాగా వినండి, ఏంటి ఆ కొమ్మ? జకర్యా గ్రంథము 6వ అధ్యాయము, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. జకర్యా 6:12. ఏంటా కొమ్మ? జకర్యా 6:12. ఏంటా కొమ్మ? అందరం కలిసి చదువుదాం. అతనితో ఇట్లనుము, సైన్యానికి అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురు కొమ్మ అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఎవరా కొమ్మ? యెషయి చిగురైన యేసు క్రీస్తు ప్రభువారే ఆ కొమ్మ. ఇప్పుడు నాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అంటే, ఆ శాపాన్ని కొట్టివేయడానికి యేసు ప్రభువారు దేనికి ఎక్కాడు? సిలువ అనే కొమ్మ మీదకి ఎక్కాడు. 2 కొమ్మలు అవి, అరకొమ్మ, అడ్డకర్ర, నిలువు కర్ర. ఆ సిలువ మీదకి వెళ్ళినప్పుడు కొరింథీ 1:18 రాస్తుంది, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి అది ఏంటి? వెర్రితనం. అయితే మనకది దేవుని శక్తి. ఇప్పుడు సమస్యలో సిలువను ప్రకటిస్తే, చూడండి బాగా వినండి, ఒక దైవజనుడు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు సిలువను ప్రకటించి యేసు ప్రభువాన్ని కానీ ఆ కొమ్మను కానీ యేసు ప్రభువారు అనే కొమ్మను కానీ ఆ సమస్య చూపించిన ప్రాంతంలో వేస్తే సమస్య దగ్గరికి యేసు ప్రభువారు వచ్చి ఇద్దరు కలుస్తే, బాగా వినండి, జీసస్ కమ్స్ ఇన్ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద ప్రాబ్లం. మునిగిపోయిన ఆ యొక్క గొడ్డలి ఏమవుతుందంట? తేలుతుందండి. బైబిల్లో ఫస్ట్ టైం రాస్తుంది, ద ఐరన్ స్టార్టెడ్ స్విమ్మింగ్ అంట. ఐరన్ స్టార్టెడ్ స్విమ్మింగ్. అబ్బా, ఈత వచ్చేసిందండి. దేనికండి? మునిగిపోతున్న ఇనుముకి ఏమొచ్చింది? ఈత వచ్చేసింది. ప్రభుకు స్తోత్రం. ఏ సమస్య అయినా సరే, ఓడిపోతున్న కుటుంబాలు ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క సువార్త, యేసు ప్రభువారి యొక్క సిలువను గూర్చిన వార్తను వింటారో అది శక్తిగా మారి మునిగిపోతున్న జీవితాలు దేవుడు తిరిగి ఏం చేస్తాడు? లేవనెత్తాడు. అటు రీతిలో కుటుంబాలను దేవుడు లేవనెత్తునుగాక.